రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మండల పరిషత్ ప్రైమరీ పాఠశాలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాణ్యమైన ఆహారం అందించకపోవడంతో గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చనిపోతున్నారని విమర్శించారు. గురుకులాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించామని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ ఈ పాఠశాల సందర్శించిన సందర్భంలో మాకు తెలిసింది ఏంటంటే భోజనం బాగానే ఉన్నా ఇంకా నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. ఒకటే ఒక పప్పు ఇస్తున్నారు, ఏదో ఒక కూరగాయని ఇస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ పిల్లలు అడుగుతూ ఉన్నారు, ఇంకొక కూరగాయ ఇస్తే బాగుంటుంది, ఇంకా పెరిగిస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి పిల్లలు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తున్నాం. ఖచ్చితంగా ఈ యొక్క పాఠశాలకు కానీ, రాష్ట్రంలో ఉన్న గురుకులాలకు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు కానీ ఖచ్చితంగా ఇక్కడ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాణ్యతతో కలిగిన ఆహారాన్ని పిల్లలకు అందించాలి. మనం చూస్తూ ఉన్నాం, దాదాపు 25 నుంచి 30 మంది బాలబాలికలు విద్యార్థినులు చనిపోయిన సందర్భం మనం గత ఈ 10 నెలల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా పార్టీ తరఫున ఖచ్చితంగా నాణ్యతమైన ఆహారాన్ని పిల్లలకు అందించి వాళ్ళ భవిష్యత్తుకు సహకరించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని గట్టిగా మేము ఈ యొక్క పాఠశాల సందర్శించిన సందర్భంలో మాకు తెలిసింది ఏంటంటే భోజనం కరీంనగర్ జిల్లా చొప్ప